హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వరుస సెలవులతో జనం సొంతూళ్ల బాట పట్టారు. దీంతో ఎల్బీ నగర్ నుంచి రామోజీ ఫిలిం సిటీ మీదుగా భారీగా వాహనాలు క్యూ కట్టాయి. ఓఆర్ఆర్ నుంచి విజయవాడ వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక మరోవైపు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో వాహనదారులకు తిప్పలు తప్పట్లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ట్రాఫిక్ ఎక్కువగా ఎక్కడుంది? హైదరాబాద్ విజయవాడ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మనకి వరుసగా సెలవులు రావడంతో ఎక్కువగా ఏపీతో పాటు నల్గొండ జిల్లా వైపు వెళ్తున్నటువంటి వాహనాలతో పూర్తిగా విజయవాడ రహదారి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ అవైపోయినా ఎక్కువగా అటు భారీ వాహనాలతో పాటు మనకి రెగ్యులర్ గా ఇంటికి వెళ్లేవారు చాలా ఎక్కువగా ఉంటారు. సో ఈ గత 2-3 రోజుల పోలిస్తే మాత్రం నిన్నటి నుంచి ఎక్కువగా జామ్ అవుతుంది. ఈ రోజు ఉదయం కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మనకి ఎదుగుతే ఈ ఓఆర్ఆర్ నుంచి విజయవాడ హైవే పైగా ఎక్కువగా నెమ్మదిగా కదులుతున్నాయి వాహనాలు. ఎందుకంటే 4 రోజులు మనకి నిన్న క్రిస్మస్, ఈ రోజు బాక్సింగ్ డే, 2 రోజులతో పాటు ఇది తర్వాత సాటర్డే, సండే వస్తుంది. ఇట్లా వరుసగా 4 డేస్ సెలవులు రావడంతోనే ఇటు ఏపీతో పాటు కొన్ని ఇతర జిల్లాలకు, తెలంగాణలోని ఇతర జిల్లాలకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. సో దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక మరోవైపు కొంత విజయవాడ జాతీయ రహదారి పైన కొన్ని పనులు కూడా జరుగుతున్నాయి. అక్కడ కొంత అస్తవ్యస్తంగా రోడ్లు ఉన్నాయి. ఇంకా మనకి ఈ ఆ రోడ్ల వల్ల కూడా కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అంటే ఆ రోడ్ల వల్ల రోజువారీగా కొంత ఉంటే ఈ రోజు ఎక్కువగా వాహనాల రద్దీ ఉండడంతో ఇంకా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. NH 65 మొత్తం కూడా రద్దీగా కనిపిస్తుంది. బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్ అనేది కూడా ఉంది. సో వెంటనే ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడ కొంత చేరుకొని వాహనాలను పంపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు రానున్న రోజుల్లో అంటే సంక్రాంతి పండుగ వరకు కూడా ఇట్లాంటి ఈ రోడ్డు మరమ్మతులు చేస్తే మాత్రం ఇంకా కొంత వాహనాలు అవకాశం ఉంటుంది. ఇలానే ఉంటే మాత్రం ఇంకా దీనికి రెండింతలు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే వరుస సెలవు దినం కావడంతోనే ఎక్కువగా పబ్లిక్ సొంతూర్లకు వెళ్తున్నారు. సో దీంతో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.